హలో వామో ఎవడీడు ఇంతలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. మనకేమో పొట్టకొస్తే అక్షరం మొక్క రాదు. వీడేమో గేట్లు ఎత్తున వరదలాగా మాట్లాడేస్తున్నాడు. సరేలే వచ్చిరాని ఇంగ్లీష్తో ఎలాగోలా మేనేజ్ చేసేద్దాం. హలో యా యా మై సన్ 10th. యా మై సన్ 10th. ఏం చేశాడు? యా మై సన్ దట్ స్కూల్. ఓ వాళ్ళ నెంబర్ ఇవ్వా? యా యువర్ కాలేజ్ బిగ్ నేమ్ 10th ఎగ్జామ్స్ రన్నింగ్ నా? ఓ మై సన్ 10th ఎగ్జామ్స్ రైటింగ్. ఎగ్జామ్స్ ఫినిష్ ఆఫ్టర్ ఐ అండ్ ఐ హస్బెండ్ వచ్చి యువర్ కాలేజ్ లుక్తాం. ఏంటి ఇప్పుడు లుక్కితే ఫీజు తక్కువ, తర్వాత లుక్కితే ఎక్కువ. అయినా కూడా ఎగ్జామ్స్ కంప్లీట్ తర్వాత లుక్. ఈ వై అంటే మా సన్ మీద మాకు అసలే ట్రస్ట్ ఓవరు. సో హౌ మచ్ మార్క్స్ కమ్ము ఐ నోనా. సో ఆఫ్టర్ ఆఫ్టర్ నా కొడుకు మీద నాకు లేని నమ్మకం ఇప్పుడు ఉందంట. వారిని ఎంకమ్మ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా బలవంతంగా గుర్తు చేసుకుని మరి అంత స్పష్టంగా చెప్పాను కదా. మా వాడి మీద మాకు నమ్మకం చాలా ఎక్కువ. ఆడ అసలు ఏ క్లాస్ లో పాస్ అవుతాడో తెలియదు, అసలు ఫెయిల్ అవుతాడో తెలియదు, అసలు 10th ఎన్ని సంవత్సరాలు చదవాలనుకుంటున్నాడో తెలియదు. ఆ విషయాలు ఏమీ తెలియకుండా ఇప్పుడే వచ్చి కాలేజ్ లుక్కు అంటే ఏడకేది. కూలు లేదు పోలం లేదు. అరే వాడు ఇంకా ఎగ్జామ్స్ రాస్తానే ఉన్నాడు. ఈ లోపే రోజుకు 30 మంది ఫోన్లు చేస్తున్నారు. మా కాలేజీలో ఒక్కండి అని ఒకటే గోల. యువర్ నెంబర్ సేవ్ నేను. నాకు బీపీయా? నేను బీపీతో మాట్లాడుతున్నానా? తర్వాత కాల్ చేస్తావా? మీ ఇంట్లో కూడా ఉన్నారా 10th క్లాస్ పిల్లలు? మీకు కూడా వస్తున్నాయి ఇలాగే ఫోన్లు?